మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఒక అధికారిక కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవికుడిలాగా పనిచేస్తూ ఉన్నాడు. ఒక ఆటవికుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. మంత్రి పదవి అనగానే ఏదో అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి. సరే, అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లర మాటలు మాట్లాడుతున్నాను అనుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం, కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన. దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఒక జడ్పీ చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతోని దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసిగొల్పి పట్టుకపోండి, జైల్లో వేయండి. ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి? ఇంకా రాచరికం ఉందనుకుంటున్నాడా? నిజమైన బచ్చగాడు, నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు. వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయినాడు, నువ్వేం చేస్తున్నావు? నువ్వెంతున్నావు? సిగ్గుండాలి కదా ఓ మాట మాట్లాడడానికి. వాళ్ళ వీళ్ళ వెనకబడి సిగరెట్లు ఇచ్చుకుంటూ అందించుకుంటూ తిరిగినావు నువ్వు. నీ బతికి ఎవడి తెలియదు. నేను వ్యక్తిగతంగా మాట్లాడొద్దు అని చెప్పి మాట్లాడడం లేదు. నేను నుంచి మాధవరెడ్డి పేరు చెప్పుకొని బతికినావు. మాధవరెడ్డి మాకు దూరం చుట్టమని చెప్పుకొని బతికినావు. మాధవరెడ్డి ఎమ్మటి ఉండేటోళ్ళకి సిగరెట్లు అందించుకుంటూ బతికినావు నువ్వు. నేను వ్యక్తిగతంగా మాట్లాడి నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా 23 ఏళ్ల రాజకీయాల్లో ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు. కానీ నీ అహంకారం తలకెక్కింది. నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి. నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు. చెప్పదలుచుకుంటే నువ్వేందో, నీ కుటుంబం ఏందో, నీకు ఏం ఆస్తులు ఉండేనో, నువ్వు ఎన్ని కోట్ల నుండి పైకి దిగొచ్చినావో అందరికీ తెలుసు. సీతం పట్టు చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే ఇవాళ ఏమున్నావు. నోరు తెరిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు, ఊర కుక్కలాగా వాగుతున్నావు. ఇంత బల్పు అక్కడ ఉండకూడదు మనిషికి. ఏదో మాట్లాడితే నేను ఫైటర్, నేను ఏదో తెలంగాణ ఉద్యమం చేసిన రాజీనామా. ఏం రాజీనామా చేసిన? నీ ముఖం రాజీనామా. కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెంటేస్తున్నాడు క్యాబినెట్లో వచ్చి తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజీనామా చేసినావు. వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు నీ మీద చెప్పులు రాళ్ళేసారు అదే ఉద్యమకారులు. కానీ నువ్వు దీక్షలు కూర్చున్నామని చెప్పి సింపతితోని కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవాలు వచ్చారు నల్గొండ ఉద్యమకారులందరినీ మా ఎంబడి నీ దగ్గరికి. నీ డ్రామా మాకు తెలియక కాదు. కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరిమేస్తున్నాడని, మంత్రి పదవులు ఇచ్చి తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవడి కాలు పట్టుకొని పైరవి చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తంతడు ఒక తంతని అవతల పడేస్తాడు, మెడలు బట్టి గెంటుతున్నాడు. మంత్రి పదవి తెలిసి రాజీనామా చేసినాడు. నేను ఇన్ని రోజు మాట్లాడలేదు. నేను మొన్ననే చెప్పిన బిడ్డ, నేను మొదలు పెడితే నీ బతుకు, నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడడం నువ్వు తట్టుకోలేవు అని చెప్పిన. ఎందుకంత అహంకారం? స్వర్గీయ మాధవరెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత పేరుందో, ఎట్లా పనిచేసిండో అందరికీ తెలుసు. అవును, ఆయన కొడుకుగా గౌరవం ఇస్తారు ప్రజలు. నువ్వే చెప్పుకొని తిరిగినావు మాధవరెడ్డి మా బంధువు అని చెప్పి. నువ్వు చెప్పుకొని 100,000 సార్లు చెప్పుకొని తిరిగినావు, బతికినావు. ఇవాళ ఏందో అనుకొని పోజులు కొడుతున్నావు. ఏంది ఇవాళ నీకు వచ్చిన మంత్రి పదవి? రేవంత్ రెడ్డి కాలు పట్టుకొని బెడ్రూమ్లో పోయి మంత్రి పదవి తెచ్చుకున్నావు. నీ తమ్ముడే చెప్తుండే ఆ మాట, నాకు రావాల్సి ఉండే ఆయన పోయింది, నేను కాంప్రమైజ్ కాలేదు ఆయనతో, రేవంత్తో, ఆయన అయింది అందుకనే వచ్చిందని. లేవా మా దగ్గర సత్యాలు మాట్లాడడానికి?
ఇది మంచిది కాదు, రాజకీయాలలో వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి మేము పాటిస్తా ఉన్నాం. నేను అధికారంలో ఉన్ననాడు 10 ఏళ్ళు కూడా నువ్వు ఏం వాగినా నేను మాట్లాడలేదు. ఈ ఊరకొక్కతో నాకేంది అని. నువ్వు అసెంబ్లీలో వాగితే సమాధానం చెప్తాం కొట్టినట్టు. అయినా నువ్వు వాగుతున్నావు. కేసీఆర్ గురించి మాట్లాడతావు, నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడతావు. నువ్వు నీ బతుకు మాధవరెడ్డి గురించి మాట్లాడడం, ఈయన తండ్రి కొడుకైండు కాబట్టి అయిండు. మేము ఉద్యమం చేస్తున్న నాడు, మేము జైలులో పోయిన నాడు నువ్వు రాజశేఖర రెడ్డి బూట్లు నాకుతున్నావు. రాజశేఖర రెడ్డి సంకలనం వచ్చి తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా అంచివేయాలి, తెలంగాణ ఉద్యమకారుల మీద ఎట్లా కేసులు పెట్టాలి, ఇట్లా జైల్లో పంపాలి, ఈ కుట్రలో ఉన్నావు తెలంగాణ వ్యతిరేకుల చేతిలో. ఓడగొట్టావు. నీకు బుద్ధి చెప్పలేదా నల్గొండ ప్రజలు? 5 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యే ఏం చేసావు ఈ ముఖానికి? నల్గొండలో ఒక్కటి చూపించి నీ 20 ఏళ్ళు నిన్ను ఎమ్మెల్యేని చేస్తే నువ్వు చేసిన పని అది మంచిది కాదు. వ్యక్తిగత జీవితాల గురించి, వ్యక్తిగతంగా విషయాల గురించి మాట్లాడకూడదు. రాజకీయ వ్యవస్థే పలసన అవుతుంది ప్రజల ముందట అని చెప్పి ఒక నిబద్ధతతో ఉన్నాం మేము. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎట్లా ముట్టుకుంటాడు, ఎట్లా చేయిస్తాడు వాడు? ఒక జడ్పీ చైర్మన్ క్యాబినెట్ హోదాలో కార్యక్రమంలో పాల్గొంటే సందీప్ రెడ్డి ఏమైనా ఒక మాట ఏమన్నా బూతు మాట్లాడిందా, ఏమైనా దాడి చేసిందా? ఏమన్నాడు? మేము అనడం కాదు, మీరు మాట ఇచ్చిర్రు, మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు, 10,000 కాదు 15,000 ఇస్తాం అన్నారు, రుణమాఫీ 2,09,000 తారీఖు చేస్తామని అన్నారు, మీరు అడిగిన దాన్ని, మీరు చెప్పిన దాన్నే మా కేటీఆర్ గారు మాట్లాడిండ్రు అన్నాడు. మొత్తం విన్నది, ప్రపంచం అంతా విన్నది, మీడియా చూసే వాళ్ళందరూ కూడా విన్నారు. ఒక అక్షరం కూడా ఏమైనా మా సందీప్ రెడ్డి గారు తప్పు మాట్లాడిండా? ఎందుకు వస్తుంది నీకు అంత కోపం? ఎందుకంత అధికార మదం? నీ అధికార మదాన్ని అంచడం పెద్ద సమస్య కాదు, ప్రజలు అంచేస్తారు. నువ్వు ఇస్నూర్ దొరకంటే, నిజాం కంటే పెద్దవాళ్ళం అనుకుంటారు మీరు ఎవరికి వాడు. కానీ నల్గొండ జిల్లా చైతన్యం ముందట మీరు దేనికి పనికిరారు. ఎన్నో 50,000 మెజార్టీ ఇచ్చారని లెసలెస నీరుతున్నావు. ఎక్కువ రోజులు పట్టదు తీసి అవతల పెట్టడానికి ప్రజలకి. ఇంత దుర్మార్గంగానా, ఇంత అహంకారంగానా, ఇంత ఆటవికంగానా? నీతో సమాన హోదా ఉన్న ఒక నాయకుడిని, ఒక ప్రజాప్రతినిధిని నీ ఇష్టం వచ్చినట్టు అగౌరవంగా మాట్లాడుతూ, పోలీసులు ఉన్నారు కదా నాకు అని చెప్పి పోలీసుల్ని, నీ కుక్కల్ని, నీ కార్యకర్తలతో కూడా నీ గుండాలని తెచ్చుకున్న గుండాలని ఉసిగొల్పి ఒకటి మీద దాడి చేస్తావా? నేను పోలీస్ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు ఎవరైతున్నారో, ఆయన ఇన్స్పెక్టరా, సబ్ ఇన్స్పెక్టరా, ఏ రకంగా బాడీ టచ్ చేస్తాడో ఒక క్యాబినెట్ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధిని, అంత అత్యుత్సాహం ఎందుకు? అక్కడ సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు, అక్కడ శాంతియుత వాతావరణం తేవాలనుకుంటే సీనియర్ ఆఫీసర్ పోయి ఇన్వాల్వ్ అవుతారు, చెప్తారు. కానీ ఒక మామూలు కొట్లాడ పెట్టుకుంటోళ్ళు, రోడ్ల మీద కొట్టుకుంటోళ్ళను, వాస్తవానికి నీ డ్యూటీ ఆయన రక్షించాలి. అటువంటిది నువ్వు నెట్టడం అంటే ఈ అత్యుత్సాహాలు, ఈ స్వామి భక్తి ప్రదర్శిస్తే నష్టపోతారు. ఒక అధికారుల ఉత్తర్వు లేకుండా పక్కన సీనియర్ అధికారి ఉండగా ఇది ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారో, ఎక్కడ అడుగుతారో, రైతు బంధు గురించి ఎక్కడ అడుగుతారో, రైతు రుణమాఫీ గురించి ఎక్కడ అడుగుతారో, మీరు ఇచ్చిన 420 హామీల గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయానికి పోలీసులను పెట్టుకొని ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి కుక్కర్లాగా లేస్తూ, వాళ్ళపైన వేట కుక్కర్లాగా దాడి చేస్తూ, నువ్వు ఇవేవి భయపెట్టేయలేవు, ఇవేవి ఆపలేవు. ఈ చిల్లర దాడులు, నీ వెకిలి మాటలు, వెకిలి చేష్టలు ప్రజల్ని భయపెట్టేయలేవు. రైతు బంధు నాకు రాలేదని ఒక రైతు అంటే చెప్తాం కొట్టమంటాడు వాళ్ళు. మీరు కూడా అడుగుండి,
గ్రామాలలో ఎవరిని మీకు ఎదురైనా మీ విలేకరులు అడిగినా రైతు బంధు రాలేదు అని చెప్తున్నారు. రైతు బంధు రాలేదు అని చెప్పడం కూడా తప్పవుతుందా? ఆకలి అయితే నాకు ఆకలి అవుతుంది అంటే కూడా తప్పవుతుందా? నేరం అవుతుందా? చెప్పుతాం కొడతారా దానికి? మరి నిన్నెన్ని చెప్పులతో కొట్టాలి రైతులు? నీకు 50,000 మెజారిటీ ఇచ్చిన రైతులు 50,000 చెప్పులతో కొట్టాలా నిన్ను? ఇటువంటి అహంకారం మానుకోవాలి. నేను పోలీస్ కమిషనర్ డీజీపీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మొత్తం వీడియోలను పరిశీలించండి. తప్పుడు మాట మాట్లాడింది, దాడి చేసింది మంత్రి కార్యకర్తల, అనుచరుల, కింది స్థాయిలో ఉన్న పోలీసుల. సరైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ పైన ఉందని చెప్పి కూడా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇటువంటి దాడులను ఎదుర్కొంటాం. దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం. ఇవ్వాలే కాదు, తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడే వీళ్ళ అయ్యలు వీళ్ళ బాసులు ఉన్న నాడే భయపడకుండా వచ్చిన వాళ్ళం మేము. కావాలని ఎదుర్కొని వచ్చిన వాళ్ళం మేము. ఇప్పటికైనా వెంకటరెడ్డిని ప్రవర్తన మార్చుకుంటేనే మంచిది. ఇటువంటి ఆటవికమైన పనులు, మాటలు, చర్యలు మానుకోకపోతే కేటీఆర్ కాలు కూడా సమాధానం అన్నాడు, సందీప్ రెడ్డి అడిగిండు. నువ్వు మాట్లాడిన మాటలు తీద్దామా? 5 ఏళ్ల నుంచి ఒక్కొక్క వీడియో రికార్డ్ తీద్దామా? నువ్వు నీ బాసు, నీకు మంత్రి పదవి ఇచ్చిన, దానం చేసిన నీ బాసు రేవంత్ రెడ్డి, మీరు మాట్లాడిన మాటలు తీద్దామా? అన్నీ ఉంటాయి ప్రజలకు గుర్తు. ఇప్పటికైనా కోమటిరెడ్డి నీ ప్రవర్తన మార్చుకోమని హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా దాని ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందని కూడా చెప్తా ఉన్నాం.